శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం భక్తులు పెరిగి ఆదాయం పెరుగుతున్న భక్తులకు సౌకర్యాలు మాత్రం శూన్యం. ఆలయ అధికారులు పట్టించుకోలేని పరిస్థితి. స్పష్టంగా ఆలయ అధికారుల నిర్లక్ష్యం తెలుస్తోంది. భక్తులు విచ్చేస్తుంటారు. రాహుకేతు పూజలకైతేమి, అదేవిధంగా స్వామి అమ్మవారి దర్శనానికి ఇచ్చేస్తుంటారు. విచ్చేసిన భక్తులకు వారు విచ్చేసిన సామాన్య భక్తులు అన్ని వసతులు కలిగి ఆలయంలో దర్శనం చేసుకొని వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలనేసి మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి కోరుతున్నాం. సామాన్య భక్తులకు దర్శనం బాగా జరిగి వారు తిరిగి వెళ్ళిపోతే వారు సంతోషపడితే శివయ్యకు అదే సంతోషం. విఐపీలకు అయితే ఆలయ అధికారులు అందరూ దర్శనం చేస్తారు. సామాన్య భక్తులు ఎటు లోపలికి వెళ్ళాలి పోవాలి అవన్నీ కూడా ఆలయ అధికారులు దగ్గరుండి వారికి దర్శనం కల్పించాలి. అదేవిధంగా ఎంతో మంది బస్సుల్లో కూడా టూరిస్ట్ బస్సుల్లో కూడా ఇచ్చేస్తుంటారు. వారికి ఆలయం తరఫున టూరిస్ట్ బస్టాండ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు తప్ప అక్కడ పరిసరాలను గమనించాల్సిన బాధ్యత అధికారులకు ఉన్నది. ఇక్కడ టూరిస్ట్ బస్టాండ్ ముందర ఉన్న వారికి ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిలు గత వారం రోజులుగా లీకేజ్ అయిపోయి కారిపోతున్నా కూడా వాటిని పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాల కుళాయిల కాడ ఉండే దగ్గర పాచి పట్టిపోయి కూడా దర్శనమిస్తుంది. ఆలయం ఆదాయం రోజు రోజుకు పెరుగుతుంది. అలాంటి ప్రదేశాల్లో టైల్స్ వేయించి చక్కగా అక్కడ శుభ్రంగా ఉండే ఏర్పాటు చేస్తే ఆ మంచినీటిని బస్సుల్లో వచ్చే ప్రయాణికులు వాటిని పట్టుకొని అక్కడ అన్నవాళ్ళు వండుకుంటూ ఉంటారు. అదేవిధంగా త్రాగేదానికి కూడా ఉపయోగిస్తారు. అదేవిధంగా టూరిస్ట్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం వస్తే కింద ఎటువంటి గారు లేని కారణంగా బురదగా భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటినన్నిటిని ఆలయ అధికారులు ఒక్కసారి పర్యవేక్షించి పరిశీలించి వీటన్నిటిని బాగు చేసి వచ్చిన భక్తులకు మౌలిక వసతులు కల్పించగలరనేసి మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి కోరుతున్నాం.